Subscribe to Color Frames. గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి తన పర్సు నుండి 75 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు పర్సులో కేవలం 45 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే SRH ఈ డబ్బును చాలా తెలివిగా ఉపయోగించాలనుకుంటోంది. వేలం పాటలో పాల్గొనే ముందు తమ విశ్లేషకులతో ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించి మ్యాచ్ విన్నర్లతో జట్టును నిర్మించాలనుకుంటున్నారు. టైటిల్ లక్ష్యంగా స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను జోడించాలనుకుంటుంది. 2016లో IPLలో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా రాణిస్తాడు. స్టోయినిస్ ఇప్పటి వరకు మొత్తం 96 IPL మ్యాచ్లు ఆడి 1866 పరుగులు చేశాడు. బౌలింగ్ పరంగా చూస్తే టోర్నీలో 43 వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలో 9 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం ఉంది. ఈ పరిస్థితిలో SRH శిబిరంలో స్టోయినిస్ ను చేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. గ్లెన్ మాక్స్వెల్ చివరి సీజన్ లో దారుణ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ మాక్స్వెల్ కు 134 IPL మ్యాచ్ల అనుభవం ఉంది. ఆస్ట్రేలియాకు ఆల్రౌండర్ గా ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. IPL టోర్నీలో 2771 పరుగులు మరియు 37 వికెట్లు తీసుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఖచ్చితంగా ఇరుకున పెట్టగల సమర్థుడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా, స్పిన్ బౌలర్ గా సన్ రైజర్స్ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టగలడని చెప్పొచ్చు. సన్ రైజర్స్ యాజమాన్యం కూడా మాక్స్వెల్ ని వేలంలో కొనుగోలు చేయాలనుకుంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రైట్ ఆర్మ్ ఫుల్ టైమ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను వదులుకునే పరిస్థితి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ తో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా అవసరం అనుకున్నప్పుడు బ్యాటింగ్ తోనూ జట్టును ఆదుకున్నాడు. సుందర్ 60 IPL మ్యాచ్లు ఆడాడు. 378 పరుగులతో 37 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2011లో IPL లోకి అరంగేట్రం చేశాడు. IPL లో భువి 176 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో 181 వికెట్లు మరియు 306 పరుగులు చేశాడు. భువనేశ్వర్ 2018 నుంచి హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. పాట్ కమిన్స్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఎంపికగా సన్ రైజర్స్ మరోసారి తమ జట్టులో భువనేశ్వర్ ను చేర్చుకోవచ్చు. నటరాజన్ 2024లో హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ల్లో మొత్తం 19 వికెట్లు తీశాడు. మొత్తం 61 IPL మ్యాచ్ల్లో 67 వికెట్లు తీశాడు. బౌలింగ్ పరంగా పాట్ కమిన్స్, భువనేశ్వర్ మరియు నటరాజన్ల త్రయాన్ని నిర్మించడానికి SRH ప్రణాళికలు రచిస్తోంది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇప్పుడు ఒక రైట్ టు మ్యాచ్ కార్డ్ మిగిలి ఉంది. అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ పై మాత్రమే ఉపయోగించాలి. ఈ పరిస్థితిలో యాజమాన్యం వేలంలో ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాలి. ఇదిలా ఉండగా రీటెన్షన్ ప్రక్రియలో హెన్రిచ్ క్లాసెస్ కు అత్యధికంగా 23 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. పాట్ కమిన్స్ కు 18 కోట్లు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లకు 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు వెచ్చించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.